మా చదువు. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఆ మాట చదువు. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును, నీకేమి తక్కువ కాదు. ఇప్పుడు నీ పక్కలతో చెప్పుకో, ఒకరికొకరు చేతి పట్టుకొని, దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీ కుటుంబానికి ఏది తక్కువ కాదు. విశ్వసించినటువంటి వారు గట్టిగా చెప్పండి. ఇది వాగ్దానముతో కూడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నటువంటి మాట. ఈ వాగ్దానము చేసినటువంటి దేవాది దేవుడు ఎలాంటి వాడంటే నమ్మకమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవుని యొక్క జీవితంలో గమనించి చూస్తే ఎన్నో కొదవలు ఉన్నాయి. నాకు కొదవ లేదు అని చెప్పగలిగినటువంటి కుటుంబము భూప్రపంచములో ఎక్కడ కూడా మనకు కనిపించదు. రాజులకు కొదవ ఉంది, రాణులకు కొదవ ఉంది, ధనవంతులకు కొదవ ఉంది, నిరుపేదలకు కొదవ ఉంది. ఏదో ఒక కొదవ మన జీవితంలో మనము కలిగి ఉన్నాము. యాకోబు భక్తుడు అంటాడు, యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవై ఉండిన ఎడల అతన్ని దేవుని అడగవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, ప్రజలారా, మీకు ఒకవేళ అన్ని ఉన్నాయి కానీ జ్ఞానము కొదవై ఉండిన ఎడల మీరు దేవుణ్ణి అడగండి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈయనకు జ్ఞానము కొదవగా ఉన్నది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము గమనిస్తే, అన్న జీవితంలో మనము గమనిస్తే ఇక్కడ చాలా చక్కని మాట చెప్పాడు. అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధానములో అన్న ఒక ప్రార్థన చేస్తూ ఉంది. భర్త ఎల్కానా చాలా మంచివాడు, ఆమెకు ఉండేటటువంటి అక్క కూడా ఎలాంటి పెళ్లిని అంటే చాలా మంచిది. ఆమెకు సంతానం ఉంది, కానీ అన్న జీవితంలో ఆమెకు సంతానము లేదు. సంతానం అనేటటువంటిది ఆమెకు కొదువుగా ఉంది. ఆ కొదవలను తీర్చుకోవడానికి ఆమె ఎక్కడికి వచ్చింది అని అంటే దేవుని మందిరములోనికి వచ్చి ఆమె ఏమి చేస్తుందంటే తన హృదయమును దేవుని యొక్క సన్నిధానములో నీళ్ళ వలె కుమ్మరించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆమె హృదయములో ఏది అయితే ఉన్నదో అది అంతా కూడా దేవుని యొక్క సన్నిధానములో తెలియపరిచింది. మనమును దేవుని సన్నిధికి వస్తుంటున్నాము. మన కొదవలు తీర్చబడాలి, మన అవసరాలు తీర్చబడాలి అంటే మనం ఏం చేయాలంటే మన హృదయములో ఏది దాచుకోకుండా, ఏది కప్పి పెట్టుకోకుండా దైవ సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా మన హృదయాన్ని తెరిచి ఆయన పాదాల సన్నిధిలో కుమ్మరించినప్పుడు, అన్నకు కొదవ కలిగి ఉన్నప్పుడు కొదవలను తీర్చినటువంటి దేవుడు మన కుటుంబం యొక్క కొదవలను కూడా ఆయన తీరుస్తాడు. ఇప్పుడు 20వ వచనాన్ని చదువుదాం. అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని సమూయేలు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఆమె దేవుని సన్నిధానములో తన హృదయమును నీళ్ల వలె కుమ్మరించింది కాబట్టి ఆమెకు కలిగినటువంటి కొదవ ఏమిటంటే సంతానము. ఆ కొదవను దేవుడు ఆమె పట్ల తీర్చినట్లుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సొలొమోను రాజ్య పరిపాలన చేసినటువంటి సమయములలో మరియు రాజైన సొలొమోనునకును చూడు, రాజైన సొలొమోను భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సొలొమోను రాజు యొక్క పరిపాలన దినములలో ప్రజలందరూ కూడా ఆయన భోజనపు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏమి కూడా కొదవలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను నీవు మరిచిపోయి లోకాన్ని విడిచిపెట్టి లోక ఆశలను విసర్జించి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు కాచుకొని ఉన్నప్పుడు ఆయన నీ కొదవలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాలము నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక మాట ప్రభువు నాకు జ్ఞాపకం చేశాడు. ఏమిటి ఆ మాట అంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మీకు ఏమర్థమైంది? హలో, ఆయన అంటాడు జీవించువాడను నేను కాను. ఒక సమయమందు నేను జీవించాను. ఎలా జీవించాను? అమ్మా వినండి, ఎలా జీవించాను? శరీర సంబంధమైనటువంటి ఆశలతో నేను జీవించాను. చాలా జాగ్రత్తగా గమనించండి. జీవించువాడను నేను కాను. నేను అనేటటువంటి పదము ఏమిటంటే లోకము. లోకములో ఉండేటటువంటి ఆశలు. దేవుని సన్నిధికి మనం వస్తాము, చాలా మంచిదే. ప్రభువా, నాకు ఏమీ అక్కర్లేదు కాబట్టి ఒక బంగారు గొలుసీనైనా నేను ఏమడదు. నాకు లోకంలో ఏ ఆశ లేదు. అందరి ఇళ్లలో టీవీ ఉంది నాయన, మాకు ఒక టీవీ దయచేయి. నాకు ఏ ఆశలు లేవు నాయన భూమి మీద. నేను నీ పైన ఆధారపడతాను. నా జీవితంలో నాకేమి ఆశలు లేవు. ఆశలు లేవంటావు. నేను ఫంక్షన్కి వెళ్ళాలని ఆయన మంచి పట్టు చీర ఒకటి నాయన నాకు ఏమి ఆశలు లేవు నాయన. నా బిడ్డలకు ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయి. ఏమి ఆశలు లేవు అంటూనే మనం ఏం చేస్తామంటే, దేవా నాకు అది చెయ్యి, అది దయచేయి, ఇది దయచేయి. ఈ ఆశలు నీలో కాల్చబడినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నీలో ప్రవేశిస్తాడు. అలనాడు అపోస్తలుడైనటువంటి పౌలు జీవితములో ఇహలోక సంబంధమైనటువంటి ఆశలన్నీ కూడా కాల్చబడ్డాయి కాబట్టి ఆయన ఈ మాట చెప్తున్నాడు, జీవించువాడును నేను కాదు. ఒక దినమందు లోకములో మనిషి ఏమై ఉన్నాడంటే, మనిషి ఆశ కలిగినటువంటి వాడు, లోక ఆశలకు లోనైనటువంటి వాడు. కానీ ఈ రోజున నేను ఎందుకొరకు జీవిస్తున్నానంటే క్రీస్తు కొరకే. నా హృదయములో ఎవరు ఉన్నారంటే ఆయన నాలో ఉన్నాడు. లోకం ఆశల కొరకు నేను జీవించడం లేదు. ఒక దినమందు నాకు ఆశలు ఉండే. అందుకనడు జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు క్రీస్తు మన హృదయములో నివసించాలంటే మనం ఎలా జీవించాలి? లోకములో ఉండేటటువంటి ఆశలలో మనం ఏమైపోవాలంటే చచ్చిపోవాలి.
ఆ ఆశలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడాలి. నాకు ఏమి వద్దు ప్రభా, ఒక మంచి ఇల్లు, ఎంత చక్కటి, ఏమి వద్దు. మనిషి ఆశాజీవి. ఏ జీవి? అందరు చెప్పండి. వద్దంటాము. మరి అలా ఉంటే యేసయ్య మనలో ఎలా నివసిస్తాడు? మీరు బాగా ఆలోచించే, అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు తోడై ఉన్నాను, నీకు నీ జీవితంలో ఏది తక్కువ కాదని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను మన మనసు అటు పోకుండా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభువును బట్టి మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించి తిని, వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారి కాళ్ళు వాపు రాలేదు. ఈ మాటలో మనకి ఏమి కనబడుతున్నదంటే, వారి యొక్క యాత్రలో వారందరూ కూడా దేవునిపై ఆధారపడి ఉన్నారు. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ మన జీవితంలో మనం గమనించాలా, దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో ఆయన తోడై ఉండి మనకు ఏమీ తక్కువ కాకుండా చెయ్యాలి అని అంటే, మనమందరము కూడా దేవునిపై ఆధారపడాలి. అందరు తెలిసిందో నా మాట చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలి? అందరు చెప్పాలా. మనమందరము కూడా దేవునిపై ఆధారపడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక 2 ఉదాహరణలు మీకు చెప్పి నేను వాక్యములోనికి వెళ్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడు ఏ.ఎం. సామ్యూయల్ అనేటటువంటి దైవజనుడు ఒకనొక దినమందు ఆయన ఆర్మీలో క్యాప్టెన్ గా పనిచేస్తూ, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి ప్రాంతంలో తావి అనేటటువంటి ప్రదేశంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆ సమయం మందు ఏమి జరిగిందంటే, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆయన గదిలో. ఆ సమయం మందు దేవుడు అతనితో మాట్లాడాడు. ఒక ప్రదేశాన్ని నేను చూపిస్తాను, నీవు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించమని చెప్పి ఆ దైవ సేవకునికి చెప్పినప్పుడు, వెనువెంటనే ఆయన మాటకు, దేవుని మాటకు లోబడి తనతో పాటు ఒక 6 మంది సహోదరులను వెంట పెట్టుకొని 6 మైళ్ళు కాలినడకతో ఆ ప్రదేశానికి వచ్చారు. ఎక్కడైతే దేవుడు చూపించాడో ఆ ప్రదేశానికి వస్తే అది ఒక మారుమూల గ్రామము. ఆ గ్రామంలో ఒక చిన్న ఇస్కూల్ ఉంది, దాని ముందు ఒక చెట్టు మాత్రం ఉంది. వీళ్ళు కాలినడకన ఆ ప్రదేశానికి వచ్చే లోపల చీకటైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు భోజనము చేయాలంటే ఆ దైవ సేవకుని దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందరు వింటున్నారేటో? ఎన్ని రూపాయలు ఉన్నాయి? 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ దైవ సేవకుని వెంబడి 4 చిక్కులలో ఉన్నారు, ఒక 2 కేరళ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 4 చిక్కులను పిలిచి, అయ్యా మీరు వెళ్ళి ఈ 2 రూపాయలు తీసుకొని వెళ్ళి మీరు టీ తాగిరమ్మని చెప్పాడు. ఒక కప్పు 50 పైసలు. అప్పుడు 4 కప్పులు ఎంత అయింది? 2 రూపాయలు అయిపోయింది. ఆ తర్వాత భోజనానికి ఏమి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీరు తీసుకొని వెళ్ళినటువంటి మైకుని చెట్టుకు కట్టి, ఆ తర్వాత కరెంటు లాక్కొని దేవుని సువార్తను ప్రకటిస్తే
ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా దేవుని వాక్య సభకు వచ్చారు, ఆ మీటింగ్కి వచ్చారు. వాక్యాన్ని విన్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఒక్క రూపాయి కూడా కానుక రాదు. ఒక్క రూపాయి కూడా కానుక రాల. రెండో రోజు అదే విధంగా ప్రార్థన చేశాడు, వాక్యం చెప్పాడు. ఆ రెండో రోజు కూడా వచ్చిండ్రు, వాక్యం విన్నారు, ప్రార్థన చేసుకున్నారు. కానీ దైవ సేవకునికి ఒక్క రూపాయి ఇవ్వాలి. ఇప్పుడు ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. మూడో రోజు కూడా అదే విధంగా ప్రజలు వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, వాక్యం విన్నారు, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఈ 3 రోజులు ఈ 6 మందికి ఆహారం లేకపోవడం ద్వారా అందులో ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తిని ఈ దైవజనుడు దగ్గరికి తీసుకొని అతని మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ అప్పుడు దేవాది దేవునికి ఒక మొర పెట్టుకున్నాడు. ప్రభువా, నువ్వు చూపించినటువంటి ప్రదేశానికి మమ్మల్ని నడిపించావు, నీకు స్తోత్రము నాయన. ఈ ప్రదేశమంతా కూడా నీ కృపతో నింపినందుకు స్తోత్రాలు. ఈ 3 దినములు ప్రసంగము చేసి బాగా గొంతు నొప్పి లేస్తుంది. ఒక గ్లాసు వేడి నీళ్లు దయచేయమని చెప్పి పండుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధానములు కనిపెట్టి దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటే వీరు మీటింగ్ పెట్టినటువంటి ప్రాంతానికి ఒక 14 మైళ్ళ దూరములో గురుద్వారా ఉంది. ఆ గురుద్వారాలో ప్రధాన పూజారి ఉన్నాడు. ఆ ప్రధాన పూజారికి ఈ దైవ సేవకుని యొక్క ముఖ రూపము కనబడుతూ ఉంది. అప్పుడు ఆయన హృదయంలో ఒక ప్రేరేపణ, ఒక ఆశ, ఆ దైవ సేవకుని వెంటి నువ్వు కలువు అన్నటువంటి ప్రేరేపణ కలిగింది. వెంటనే ఆయన ఒక ట్రాక్టర్ తీసుకొని ఒక మంచి స్వచ్ఛమైనటువంటి పాలు, వేడి పాలు ఒక ఫ్లాస్కులో పోసుకొని వారికి ఆహారానికి సంబంధమైనటువంటి సరుకులన్నీ సిద్ధపరచుకొని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అర్ధరాత్రి. అప్పటికి ఈయన అలాగే ప్రార్థనలోనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చినటువంటి 6 మంది సిక్కులు కిందికి దిగి ఆ దైవ సేవకుని పలకరించి వారు తెచ్చినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి వేడి పాలను అతనికి తాగిపించి వారు సమృద్ధిగా పుష్టికరమైనటువంటి అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా, ఈ విధంగా దర్శనము మాకు కలిగింది, ఈ పాలు నువ్వు త్రాగు, ఈ ప్రజలకు కానీ మీ బృందానికి కానీ నువ్వు ఎన్ని రోజులు మీటింగ్ పెట్టినా అన్ని రోజులు వారికి మేము ఆహారాన్ని సిద్ధపరుస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చి ఆ 3 రోజులు సువార్త ప్రకటించారు. 4వ రోజు దేవుని యొక్క వాక్యము విని ఆ వచ్చిన 6 మంది బాప్టిజం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన ఎవరి మీద ఆధారపడ్డాడమ్మా? దేవుని మీద ఆధారపడితే ఆయన అద్భుతాలు చేస్తారు. నా జీవితంలో జరిగిన సంఘటన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగే 3 రోజులు ఉపవాసం ఉన్నాము. గవర్నమెంట్ ఉద్యోగము చాలినటువంటి జీతము. ఈ 3 రోజులు కుటుంబంలో కరువు, ఆహారము లేదు. మేమిద్దరము భార్య భర్తలము ఉపవాసం ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. 1 రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు సాయంత్రము పిల్లలు బాగా ఆకలితో ఏడుస్తున్నారు. అప్పటికి 3 పిల్లలు ఉన్నారు. ఆ సాయంకాల సమయం వేరు నా దగ్గరకు వచ్చి మా భార్య నాతో ఏమన్నదయ్యా, మనమంటే నీళ్లు తాగైనా మనం ఓర్చుకుంటాము, తట్టుకుంటాము, పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో ఒక మార్గం గురించి మనం ఆలోచన చెయ్యి అని చెప్పేసి నాతో చెప్తే నేను మౌనంగా ప్రార్థనలోనే ఉన్నాను. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి అన్యురాలు దేవుని నమ్ముకోలే.
ఆమె తన సహోదరుని చూడడానికి యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ చెల్లి ఉంటే అక్కడ వారు పొలములో పండినటువంటి వరిని వాళ్ళు అప్పుడే పట్టించి ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఈమె వెళ్ళింది. అయ్యో నా అక్క వచ్చిందని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆ బియ్యము ఈమెకు ఎంత కావాలో అంత ఇచ్చి, ఈమె వచ్చేటటువంటి సమయంలో వెళ్ళి బస్ స్టాప్లో పోకుంటే ఆమెలో హృదయంలో ఒక కలవరం, మనసులో ఒక విధమైనటువంటి ఆలోచన. నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే ఫలాని వ్యక్తికి వెళ్ళి బియ్యం తీసుకొని పోయి ఆయనకి. అప్పటికి నేను ప్రార్థనలో ఉన్నా. సాయంత్రం అయింది. ఆమె ఇంటికి వచ్చి కాలు మోకాలు కడుక్కొని ఆ బియ్యం తీసుకొని ఆ బియ్యంతో పాటు ఒక 50 రూపాయలు 100 రూపాయలు కానుక తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి, నాకు ఇట్లా ప్రేరేపణ కలిగింది ఈమెని చెప్పి నేను తట్టుకోలేకపోయాను, ఇదిగో ఇస్తున్నానని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతే నిజంగా ప్రార్థన చేసుకొని దేవుని మహిమపరిచి అప్పుడప్పుడు అన్నం వండి పిల్లలకు పెట్టుకొని మేము కడుపు నిండా తిని దేవునికి స్తోత్రం చేసి నిద్రించినటువంటి సమయం. దేవునిపై ఆధారపడితే ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. నిజంగా మన విశ్వాస జీవితంలో నా అనుభవములు ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో అద్భుతాల గురించి ప్రసంగించి నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను. దేవా, నా జీవితంలో నా కుటుంబంలో ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించాలి. నేను ఒక 2 దగ్గర అప్పు తీసుకున్నాను, 2 లక్షల రూపాయలు. దానికి వడ్డీ ఇంచుమించు 4 లక్షలు వడ్డీ కట్టాను. ఆశ్చర్యకరముగా దేవుడు అద్భుతకరముగా మా 2 కుమారులను, 2 కుమారుని, మా చిన్న కుమారుని ప్రేరేపించి ఈ అప్పు మనకు ఉండకూడదని చెప్పి వాళ్ళు ధైర్యం ఇచ్చేసి నిన్నటి దినమందు ఆ అప్పు కట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున సంతోషంగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. దేవునిపై ఆధారపడితే మన జీవితాలలో, మన బ్రతుకులు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజముగా అలనాడు ఇశ్రాయేలు జనాంగమంతా కూడా దేవునిపై ఆధారపడ్డారు. వారి బ్రతుకులో దేవుడు వారికి ఏమి కూడా తక్కువ కాకుండా చేశాడు. 23వ కీర్తన 1వ వాక్యములో దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి తక్కువ కాలేదు. నీవు నా కాపరివయ్యా, నా అవసరాలు తీర్చగలిగిన దేవుడు, నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏమి తక్కువ కాదని చెప్పి ఆయన తెలియజేశాడు. ఒక మాట అదే 4వ వచనాన్ని చదువుదాం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం మనము చదవటానికి చాలా ఈజీగా చదువుతాము, కానీ ఇది దావీదు యొక్క జీవితంలో ఒక లోయ లాంటి అనుభవం. ఈ అనుభవం చెప్పండి, లోయ. ఆ లోయ అనుభవము తన జీవితంలో సంభవించింది. ఆ అనుభవము గురించి ఆయన అంటాడు, గాఢంధకారపు లోయలలో నేను సంచరించాను, ఆ లోయకు కలిగిన భయానికి నేను ఏమాత్రం కూడా చర్యను భయపడను. ఎందుకు ఆ లోయల గురించి ఆయన జీవితంలో ఏమి సంభవించిందని మనం చూస్తే ఇక్కడ చాలా చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1, 5 వచనాలు త్వరగా చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. కొందరు అమాలేకులు దండెత్తి పడి తగలబెట్టి చాలు. ఇక్కడ ఈ మాటలను కూడా మీరు తర్వాత చదువుకోండి.
ఈ సిక్లగ్ అనేటటువంటి ప్రాంతాన్ని కూడా తగలబెట్టి అనేక మంది స్త్రీలను వారి భార్యలందరూ కూడా చెరపట్టుకొని వారినంతా తీసుకొని పోయినప్పుడు దావీదు పరిస్థితి చాలా దారుణంగా మార్చబడింది. తోచనటువంటి పరిస్థితి, లోయ అనుభవంలోనికి ఆయన నడిపించబడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? సమస్తమును కూడా పోగొట్టుకున్నాడు. దుఃఖక్రాంతుడుగా మిగిలిపోయి దేవునిపై ఆధారపడ్డాడు. ఆ సమయమందు అతని జీవితములో ఏమి సంభవించింది? 18-19 వచనాలు. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకొని ఏం చేశాడంట? పోగొట్టుకున్న దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించను. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, ఎత్తుకొయిన దానంతటిలో ఏది తక్కువ కాకుండా సమస్తమును దేవుడు దావీదునకు దయచేశాడు. ఏది అయితే కోల్పోయాడో, ఏ లోయ అనుభవంలోనికి అతడు నడిపించబడ్డాడో, దేవునిపై ఆధారపడ్డప్పుడు సమస్తాన్ని కూడా సమకూర్చి దావీదునకు దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిపై ఆధారపడ్డాడు? దేవునిపై ఆధారపడ్డాడు. అందరం ఒక పల్లవి, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానైనా పాట పాడని తొందరగా. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయనపై ఆధారపడినప్పుడు మన జీవితాలు ధన్యకరముగా మార్చబడతాయి. మన జీవితంలో ఏది కూడా కొదవ లేకుండా దేవుడు చేస్తాడు. ఒకనామొక దినమందు ప్రభువైన యేసుక్రీస్తు శిశువులందరినీ కూడా సమకూర్చి వారిని సేవకు పంపించాడు. ఆ పంపించినటువంటి సమయాలలో తిరిగి వచ్చినటువంటి శిశువులతో ఏమంటున్నాడో చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 35వ వాక్యము. మరియు ఆయన సంచియు జారియు చెప్పులను లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువ ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు నా పైన ఆధారపడి వెళ్ళారు కదా, మీ దగ్గర సంచి లేదు. ఏం లేదు? సంచి లేదు. తర్వాత ఏం లేవు? జాలి లేదు, చెప్పులు లేవు. సమస్తని విడిచిపెట్టి నా పైన ఆధారపడి నేను వెళ్ళమనొచ్చు స్థలానికి మీరు వెళ్ళారు. మీకు ఏమైనా కొదవగా ఉన్నదా అని వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు ఏమి తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీ జీవితములో, నీ కుటుంబంలో నిజముగా నీ హృదయాన్ని తెరిచి దేవునిపై ఆధారపడి ఉంటే
నీ కుటుంబంలో ఏది తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 34వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందరు చెప్పండి. రెండోది ఏం కలిగి ఉండాలి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఒకవేళ మనము కలిగి ఉంటే మనకు ఏమి కూడా కొదవ ఉండదు. ఈ రోజున ఈ భక్తి జీవితంలో మన కుటుంబాలలో కొన్ని రకాలైనటువంటి కొదవలు ఎందుకు ఉంటున్నాయి అని మనం ఆలోచిస్తే జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. నీతిమంతుడు ఆకలి తీరి భోజనము చేయను, భక్తిహీనుల కడుపునకు ఏం కలుగుద్దంట? ఒకవేళ నీ జీవితంలో భక్తిహీనత అనేటటువంటిది ఉంటే నీ కుటుంబములు కొదవే. భక్తిహీనత నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబములో కొదవనేటటువంటిది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ప్రతి క్రైస్తవుడు, యేసు రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుడు అనుదినము వారి జీవితాలలో స్తోత్ర బలిపీఠాన్ని మనము కట్టాలి. స్తోత్ర బలిపీఠాన్ని మనము కట్టాలి. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ కార్యము చేయాలి. ఎందుకు ఈ కార్యము చేయాలంటే మన కుటుంబము దీవించబడాలి అని అంటే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలంటే స్తోత్ర బలి ప్రార్థన మనము కలిగి ఉండాలి. ప్రతి ఇంటిలో ఆ కార్యం అనేటటువంటిది మనము కలిగి ఉండాలి. ఏమిటి ఆ స్తోత్ర బలి? ఎప్పుడు ఆ స్తోత్ర బలి ప్రార్థన మనం చేయాలి? విలాప వాక్యములు 1వ అధ్యాయము 19వ వాక్యము. చదవండి. నీవు లేచి అమ్మ అందరు ఆ మాట అండర్లైన్ చేసుకొని తల్లి. నీవు లేచి మొదటి రేయి జామంటే ఏంది అమ్మా? తెల్లవారుజాము. రేయి మొదటి జాము అంటే ఇంచుమించు 2:30-3 గంటల ప్రాంతము. అప్పుడు నీ కుటుంబము దీవెన కొరకు నువ్వేం చేయాలా? తలలు కింద పెట్టుకుని ఉంటుందమ్మా. నా వైపు చూడండి అమ్మా. నీ కుటుంబం దీవించబడాలన్నా లేదా? దీవించబడాలని ఆశ ఉంది. కానీ రేయి మొదట జామున స్తోత్ర బలి ప్రార్థన మన జీవితంలో మనం చేస్తున్నామా? ఎంతమంది 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఇద్దరు తప్ప. మరి ఎలా మన కుటుంబాలలో మనము కొదవలను తీర్చుకుంటాము? ఇది సవాలుతో కూడినటువంటి మాట. దేవుడు ఒక షరతు మన ముందు పెట్టాడు. కేవలము నాకు భయభక్తులు ఉంది అంటే సరిపోదు. నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టాలా. దైవజనుడైనటువంటి ఏలియా పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టాడు. ఆ కట్టే దాని మీద వధింపబడినటువంటి బలి పశువుని పెట్టి
ఒకవేళ ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షం అగ్ని కురిచేది కాదు. ఆయన పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టి దానిపైన ఏమి చేశాడంటే కట్టెలను క్రమముగా పేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పైన వధింపబడినటువంటి బలిని ఆయన ఉంచాడు. దాని మీద నీళ్లు పోశాడు. అప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు బలమైనటువంటి అగ్ని దిగి వచ్చి ఆ బలిని కందకములనన్నిటి నీటిని దయించి వేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఉదయకాలమున మన ఇంటిలో ప్రార్థన అనేటటువంటి బలిపీఠాన్ని కట్టాల. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా మంది యవ్వన బిడ్డలు రాలా. పురుషులు మాత్రం అసలే కనబడలా. మీరు చాలా బాగా ఆలోచించేయండి. ఏంటంటే మాకు పరీక్షలు ఉన్నాయి. ఏమనేమా పరీక్షలు ఉన్నాయి. దేవుని సహాయం లేకుండా పరీక్షలలో మనం పాస్ అవుతామా? చదువుకోవాలా? చెప్పండి, ఏం చేయాలా? చదువుకోవాలా? దేవుని సహాయాన్ని కూడా మనం కోరాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు ద్రాక్షవల్లిలో ఏమవుతుందంట? ఇప్పుడు ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా తీగలము. ఈ తీగ ఎప్పుడు ఫలిస్తుందన్నాడు? అమ్మా, ఎప్పుడు ఫలిస్తుంది? ఆ తీగ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉన్నప్పుడు. అంటే అర్థం ఏమిటి? ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దేవునితో సావాసము కలిగి ఉన్నప్పుడు అది ఫలభరితంగా వారి జీవితాలలో విజయాన్ని చేకూరుస్తుంది. దేవుని సావాసము లేకుండా, దేవుని సన్నిధానములో ప్రార్థనలో మనము గడపకుండా ఏదో సాకు పెట్టుకొని ఉంటే అది మన జీవితాలలో విజయము కలుగుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. అందులో ఒక మాట అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మనము విజయము సాధించాలి అంటే 2 ఉండాల. భక్తి చేయాలి, శ్రద్ధగా చదువుకోవాలి. ఈ 2 మన జీవితంలో లేకపోతే కొద్దిగా మన పరిస్థితులు కష్టంగా మారుతాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ఉదయమున స్తోత్ర బలి పీఠాన్ని మనము కట్టి రేయి మొదట జామున మన ఇంటి దీవెన కొరకు మనము ప్రార్థన చేయాలి. సాయంత్రము కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. సాయంత్రం కుటుంబ ప్రార్థన. మీరు రావద్దు మా చర్చికి. ఎందుకు వస్తారు మీరందరూ? ఏం చేయడానికి వస్తారు చెప్పండి? ఎంతకాలము మనము నామకర్తలుగా ఉందాం చెప్పండి? ఎంతకాలము? రేపటి దినమందు దేవుణ్ణి మన క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఏం చూస్తాడు దేవుడిని? ప్రజలు ఏం చూస్తున్నారు? అందుకే అన్య ప్రజలు ఏమంటారంటే మేమే గ్రేట్, అన్ని రంగాలలో మేము ముందున్నామంటారు. జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఈ రోజున ఆ మాట చెప్పే పరిస్థితులు ఎందుకు లేమంటే ఇదే పరిస్థితి. ఉదయకాలము ప్రార్థన ఉండదు, సాయంకాలము కుటుంబ ప్రార్థన ఉండదు. మీది తెలిసి సంఘానికి పోతే మాకు దీవెనలే రావడం లేదయ్యా.
దేవుడు మా పట్ల ఏ మేలు జరగటం లేదు అని దేవుని మాత్రం మనం ఏం చేస్తాము నిందిస్తూ ఉంటాం. ఇక్కడ చాలా సామెతలు 21:17 మనం చదవండి. సామెతలు 21:17. చూడు, సుఖభోగముల యందు వాంఛ కలిగిన వానికి, ఇది మన జీవితంలో మనకుండే ఆశ. మనకేం కావాలంటే సుఖాలు కావాలి, భోగాలు కావాలి. ఇవి మనలో నుండి తొలగిపోతే దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని దీవిస్తాడు. ఒక సేవకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా మీకు ప్రాధేయపడి నేను ఈ మాటలు చెప్తున్నాను. ఉదయకాలము లేచి చక్కగా ప్రార్థన చేయండి. సాయంత్రము ఏ సమయమైనా పర్వాలేదు, కుటుంబముగా కలిసి దైవ సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. అలా మీరు కనుక చేస్తే ఏమి చేస్తాడు దేవుడు? నీ భయభక్తులను చూసి ప్రసంగి గ్రంథము 6:2 త్వరగా. ప్రసంగి గ్రంథము 6:2 ఏమనగా, దేవుడు ఒకరికి ధనధాన్య ఘనత సమృద్ధి ఘనతను అనుగ్రహించును. అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎంతో నిజముగా ఈ కార్యాలు చేస్తూ భయభక్తులు కలిగి ఉంటే ధనమిస్తాడు. నీ ఇంట్లో ధాన్యానికి కొదవ ఉండదు. నిన్ను ఘనపరుస్తాడు, సమృద్ధిని దయచేస్తాడు. ఈ 4 రకాలైనటువంటి దీవెనలు నీ కుటుంబంలో దేవుడు ఇవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉదయకాలము స్తోత్ర బలి ప్రార్థన చేయాలి. సాయంత్రము కుటుంబ ప్రార్థన చేయాలి. అప్పుడు ఈ 4 రకాలైనటువంటి దీవెనలు నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు. కాబట్టి రెండోదిగా మనం ఏమి కలిగి ఉండాలా? దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడో మాట చదువుకొని త్వరగా ప్రార్థన చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17:13 13-15. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అంతలో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. చాలా జాగ్రత్తగా ఈ మాట గమనిస్తే ఈ చివరి మూడో మాట ఏమిటంటే దేవుని పరిచర్యకు సహకరించాలి. ఏం చేయాలమ్మా? ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని పరిచర్యకు సహకరించాలి. ఇప్పుడు సారెపతి విధవరాలి యొక్క కొరతను దేవుడు తీర్చడానికి ఆమె మొట్టమొదట ఏమి చేసింది? ఆ కార్యం అంటే మొదటి అప్పాన్ని దేవునికి ఇచ్చింది. అదే ప్రకారముగా దేవుని యొక్క పరిచర్య కొనసాగడానికి ఆ పరిచర్యలో నీవు మొట్టమొదటిగా సహకరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా సహకరించాలి? సామెతల గ్రంథము 3:9-10. అమ్మా అందరూ నోట్ చేసుకోండి తల్లి. నీ రాబడి అంతటిలో
ఏ ఫలము? అందరు చెప్పండి మా. ప్రథమ ఫలము. ఒక్క నిమిషం ఆగుతుంది. ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఉద్యోగం చేస్తున్న మాత్రమే చేతులు ఎత్తండి. ఉద్యోగం చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. మా అందరు నాకు చేతులు కనబడటం లేదు మా. ఉద్యోగము చేసే వాళ్ళందరూ కూడా ఏం చేయాలట? చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నీ రాబడిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను కనపరచు. అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆయన. అప్పుడు నీ కోట్లలో నీ ఇంటిలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొల్లి పర్ను. చదువు, కిందికి చదువు. నా కుమారుడా, అక్కడ ఏమంటాడు? చాలు. ఎంత గొప్ప దీవెన. కాబట్టి దేవుని బిడ్డలము మనం అందరము కూడా దేవుని పరిచర్యలో సహకరించాలి. 3 దినముల ప్రసంగం జరిగింది కొండ మీద. యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అంటున్నారు, అయ్యా ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది, చీకటి పడుతుంది, ప్రజలందరూ ఆకలితో ఉన్నారు అన్నప్పుడు వారి కొరకు భోజనాన్ని సిద్ధపరచమని ప్రభు చెప్పాడు. ఇప్పుడు వారికి ఎలా సిద్ధపరచబడాలని చెప్పి శిశువులంతా కూడా కలవరపడుతున్నటువంటి సమయాలలో ఒక చిన్న బిడ్డ నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి అవి తీసుకొని వచ్చాడు. వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డిస్తే 5,000 మంది తినగా ఎన్ని మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యకు ఏం చేశాడు ఆ చిన్న బిడ్డ? మీకు చెప్పాలంటే చాలా కష్టం మా, బోధ మీకు చేయలేము. ఒక్కొక్కసారి చాలా కష్టం అనిపిస్తుంది. మీరు వాక్యాన్ని ఎందుకు వింటున్నారో, దానిని ఎందుకు అర్థం చేసుకుంటున్నారో లేదో. ఇప్పుడు పరిచర్యలు ఎవరు సహకరించారు ఆ సమయం అందు? అదే ప్రకారంగా మనం ఏం చేయాలా? అందుకే సామెతల గ్రంథము 11:24 అంటాడు. చదువు తొందరగా. 11:24. అమ్మా, దేవుని పరిచర్య కొరకు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం దేవుని కొరకు ఎంత వెదజల్లుతామో 10 అంతల దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మనకు పేరు వద్దు, ప్రతిష్టత వద్దు. మనము దేవుని పరిచర్యకు సహకరించే ప్రతి ఒక్క రూపాయి పరలోకములో ఉండేటటువంటి ధన నిధులు చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ నువ్వు ఏమేమి ఈ లోకమందు చేశావో దేవుని కొరకు, అవన్నీ కూడా అక్కడ చేర్చబడతాయి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 19 వచనాలు మనం చదివితే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఒక లేఖ రాస్తూ చెప్తున్నాడు. చదవండి. ఫిలిప్పీయులారా, సువార్తను మీరు బోధింప ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో నా పరిచర్యలో పాలివారు కాలేదని ఎంత చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు సంఘాన్ని ఉద్దేశించి.
ఈ కడవరి దినాలలో ఈ ప్రేజ్ ద లార్డ్ ఫెలోషిప్ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఏ సంఘస్థులు కూడా ఇలాంటి మనసు కలిగి లేరు అని ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళు సహకరించినటువంటి విధానము ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చదువుమా. మీ లెక్కకు విస్తారమైనటువంటి ఫలము కావాలనని రావాలనని ఉద్దేశించి చెప్పుచున్నాను. లెక్కకు మించినటువంటి విస్తారమైనటువంటి ఫలము మీ కుటుంబాలకు రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నానని సంఘాన్ని గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏ సంఘానికి కూడా లేనటువంటి ఘనత ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్నదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నిజముగా మన విశ్వాస జీవితంలో దేవుని పరిచర్యకు సహకరించేటటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మన జీవితములో మన కుటుంబములో దేవుడు ఏమి కూడా కొదవ లేకుండా చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల్లు వంచి కళ్ళు మూసుకొని